హంద్రీనీవాని గత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు మంత్రి నిమ్మల రామానాయుడు. రాయలసీమ ప్రాంతానికి సాగునీరు వచ్చేలా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. బాలకృష్ణతో కలిసి హిందూపురంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఇక హిందూపురం అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందన్నారు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. రాబోయే రోజుల్లో హిందూపురం అనేక రంగాల్లో అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. పర్టికులర్గా హంద్రీనివా అంటే రాయలసీమకు ఒక జీవనాడి. అటువంటి జీవనాడి అయినటువంటి రాయలసీమను గత 5 సంవత్సరాల గొడ్డల పార్టీ పరిపాలనలో కనీసం ఒక్క అరబస్తా సిమెంట్ పని చేయలేదు, ఒక తట్ట మట్టి పని చేయలేదు, ఒక్క రూపాయి పని చేయలే. 5 సంవత్సరాలు వాళ్ళు పని చేయకపోయారు. ఈ యొక్క హంద్రీనివా మీద వాడినటువంటి మోటార్లకి కరెంటు బిల్లులు కూడా ఎగ్గొట్టినటువంటి పరిస్థితి గత గొడ్డల పార్టీది. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అదే హంద్రీనివాకు 5 సంవత్సరాల్లో వాళ్ళు చేయలేనటువంటి పనిని ఒక్క సంవత్సరంలోనే 3,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 728వ కిలోమీటర్ వరకు కూడా మరి ఈ యొక్క కృష్ణా జలాలను చంద్రబాబు నాయుడు కుప్పం వరకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ రోజు కూడా మడకశిర బ్రాంచ్ నుంచి మరి ఆఖరి ఏదైతే మరి కిలోమీటర్ 173వ కిలోమీటర్ వరకు కూడా ఈ మడకశిర బ్రాంచ్ కూడా ఈ నీళ్లు తీసుకెళ్తున్నామని అంటే ఈవేళ ఒక రాయలసీమ బిడ్డగా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క రాయలసీమను రతనాల సీమగా మార్చేటువంటి ప్రక్రియకు ఇదే ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. ఇవాళ హంద్రీనివా ఉంది కాబట్టి ఇవాళ ఇంకా రైతులు ఊపిరి పీల్చుకుంటారు. సో ఆయన ఎన్టీ రామారావు గారు అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క కళ రాయలసీమకు నీళ్లు ఇవ్వాలి. అదే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పం ఆ కళను నిజం చేయాలన్నది. హిందూపురికి మంచి భవిష్యత్తు ఉంది. ఎందుకంటే భౌగోళికంగా చూస్తే మనం ఇంటర్నేషనల్ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుంది. అలాగే ఎన్నెన్నో ఇతర కారణాలు, నీటి ఎద్దడి మరి మనకంటే ఎక్కువగా ఉండడం, లేకపోతే అక్కడ పట్టణం పెరగకపోవడం, దానివల్ల అందరి చూపు మనం ఇవాళ హిందూపూర్ వైపు ఉంది.